డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఇది మనకు రెండు రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఉంటే, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది. అయితే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చేటువంటి సమయంలో, స్వతంత్రం వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత, మన దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు, భాషలు, మతాలు, కమ్యూనిటీస్, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి ప్రభుత్వం కాకుండా పార్లమెంటరీ ఫామ్, ఒక లోక్సభ, రాజ్యసభ ఉండి ప్రతినిధులు వచ్చి అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి చర్చించి నిర్ణయించేటువంటి చట్టసభ అయితే బాగుంటుందని పార్లమెంటరీ ఫామ్ ని ఎంచుకోవటం ఆ రోజు మన పెద్దలు చేసినటువంటి పని. అయితే వాల్టర్ బెజెట్ అనే ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వ్యక్తి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ గురించి ఒక మాట చెప్పారు. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఇన్ డిస్కషన్, నాట్ ఇన్ ఫిస్టికఫ్స్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అనేటువంటిది ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ డిస్కషన్, నాట్ ఫిస్టికఫ్స్ అని చెప్పారు. అంటే చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుని నడిపించేటువంటి ప్రభుత్వం పార్లమెంటరీ ఫామ్ లో ఉంటుంది, ముష్టిఘాతాల ద్వారా, గుద్దులాట ద్వారా నడిచేటువంటిది కాదు అని వారు చెప్పడం జరిగింది. అలాగే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ మనం తీసుకోవాలనేటువంటి సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అనేక మార్లు మాట్లాడుతూ మరొక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేమిటంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అనేది రెండు స్తంభాల మీద నిలబడి ఉంటుంది. ఈ రెండు పిల్లర్స్ ఏమిటి అని అంటే, ఒకటి అపోజిషన్, రెండు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఇవి రెండు మూల స్తంభాలుగా పార్లమెంటరీ ఫామ్ కు ఉంటాయి. ఎన్నికలు అనేటువంటివి సజావుగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారు ప్రభుత్వాన్ని, పాలనను అందిస్తారు. అదేవిధంగా ఆ పాలనలో అపోజిషన్, ప్రతిపక్షం అనేటువంటి దానికి కూడా మరొక పిల్లర్ గా ఉండి ప్రజాస్వామ్యాన్ని నడిపించాలని డాక్టర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. మరి ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, అపోజిషన్ కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. అపోజిషన్ సాధారణంగా గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్ అని అంటారు. బ్రిటన్ లో అపోజిషన్ లీడర్ ని షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. వారికి ఒక షాడో క్యాబినెట్ ఉంటుంది. కెనడాలో గాని, ఆస్ట్రేలియాలో గాని పూర్తిగా గవర్నమెంట్ అపోజిషన్ లీడర్స్ కి, ఎల్ఓపీస్ కి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే మన దగ్గర కూడా ఆనవాయితీలు ఉన్నాయి. 10% సీట్లు వచ్చినటువంటి పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ కి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే దానితో పాటు ఇంకా కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవడం, అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి సభ్యునికి పిఎస్సి, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ గా పెట్టడం అనేటువంటివి ఇంతవరకు ఆనవాయితీగా వచ్చాయి. కానీ ఈ రోజు ఈ ఆనవాయితీలన్నిటికీ కూడా స్వస్తి చెప్పి ఒక ఎన్నికైనటువంటి పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో వారు ఒక నియంత్రణతో పోకడలకు వెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2024 వరకు మనకి లోక్సభలో అపోజిషన్ లీడర్ లేని పరిస్థితి మన భారతదేశంలో చూసాం. దీనివల్ల ఎంతో నియంత్రితమైనటువంటి పరిస్థితిని మనం పాలనలో చూడటం అనేటువంటి జరిగింది. అపోజిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఒక పబ్లిక్ వాయిస్ ని ఇస్తుంది, పాలక పక్షానికి ఒక అకౌంటబిలిటీని, వారు చేసే పనుల మీద ఒక స్క్రూటిని, అలాగే ఒక పబ్లిక్ ఆడిట్ లాంటివి చేసే అవకాశం ప్రతిపక్షానికి ఉంటుంది. అందువల్ల ప్రజల గొంతు చట్టసభలో, పార్లమెంట్ లో గాని, అసెంబ్లీలో గాని వినిపించడానికి ఒక అవకాశం ప్రజలు వారికి ఇచ్చారు. ఈ రోజు ప్రతిపక్షం తన పాత్ర గనక పోషించకపోతే ప్రజల పక్షాన మాట్లాడేవాళ్ళు పాలక పక్షం చేసేటువంటి పనుల్ని స్క్రూటినీ చేసి పారదర్శకంగా ప్రజలకు అందించేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అందుకోసం ఏవైతే ఆనవాయితీలుగా ఉన్నాయో, అంటే రాజ్యాంగంలో 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదు, కానీ పార్లమెంటు పెట్టుకున్నటువంటి బిజినెస్ రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్, వారు చేసినటువంటి స్టాట్యూట్స్ ద్వారా 10% ఉండాలనేటువంటిది రాసుకోవడం జరిగింది. అయితే దీనిని మార్చడానికి మనం జర్మనీకో, జపాన్కో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పార్లమెంటే దానిని అమెండ్ చేసుకోవచ్చు. 52nd అమెండ్మెంట్ పార్లమెంట్ చేసింది. దేనికోసం? రాజ్యాంగానికి చేసింది. ఎందుకోసం అని అంటే, ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నప్పుడు అది అరికట్టడం కోసం యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ లో పెట్టడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే, విప్ ను అతిక్రమించిన వాళ్ళు వారి యొక్క సభ్యత్వాన్ని రద్దుపరిచే అవకాశం స్పీకర్ కి ఇవ్వడం అనేది యాంటీ డిఫెక్షన్ లా ద్వారా వచ్చింది. సో అంతటి అమెండ్మెంట్ చేసినప్పుడు ఈ చిన్న విషయం పార్లమెంట్ చేయడం అనేటువంటిది పెద్ద కష్టమైన పని ఏం కాదు. దానికి
మనం జర్మనీ, జపాన్ వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలను కూడా అడ్రస్ చేయాలనుకుంటుంది. ఏమనంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. ఎక్కడైనా 10% సీట్లు రాకపోతే ఖచ్చితంగా వారికి ఒక అవకాశం ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని, ఒక సవరణ తీసుకురావాలనే ప్రతిపాదన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం విజ్ఞప్తి చేస్తుంది అంటే, మీరు 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఉన్నారు, ప్రజాస్వామ్య విలువలు తెలుసు, పార్లమెంటరీ డెమోక్రసీ మీకు తెలుసు, కాబట్టి ఒక పెద్ద మనిషిగా మీరు వ్యవహరించండి. ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ, కోస్తా నాయకుల మధ్య జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ, ఆంధ్ర నాయకుల మధ్య జరిగింది. దానికి ఎలాంటి చట్టాలు లేవు. మరి అలాంటిది చట్టంలో లేదు అనే సాకు చూపించి మీరు ప్రతిపక్ష హోదా 1,40,00,000 ఓట్లు వచ్చినటువంటి, 39% పైగా ఓట్లు వచ్చినటువంటి పార్టీకి ఇవ్వకపోవడం అనేది పెద్ద మనిషిగా అది తగదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఎరిగిన వ్యక్తిగా, పార్లమెంటరీ ఫామ్ ని నిలబెట్టాల్సిన వ్యక్తిగా మీరు బాధ్యత తీసుకుని ప్రతిపక్ష హోదా ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఒక పెద్ద మనిషిగా మీరు ఈ చర్య తీసుకుంటే తప్పకుండా చరిత్రలు నిలబడతారు, మీరు చరిత్రలు లిఖించబడతారు, ఇతర రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్ అవుతారు. ఒకవేళ మీకు 157 వచ్చి వారికి 18 సీట్లు వచ్చి ఉంటే మీకు ఆ ఛాయిస్ ఉండేది కాదు. కానీ ఈ రోజు 7 సీట్లు తగ్గాయి కాబట్టి ఒక ఛాయిస్ వచ్చింది. ఆ ఛాయిస్ మీరు వాడుకుంటే మీరు చరిత్రలో నిలబడతారు. అది మా విజ్ఞప్తి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఏమిటనంటే, అవమానాలను, అపనిందలను, కష్టాలను మీరు ఆలోచించకండి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు, కష్టాలు మీకేం కొత్త కాదు. అదే విధంగా వ్యక్తిగతమైన గుర్తింపు, గౌరవం అన్న ఆలోచన పక్కకు పెట్టి 1,40,00,000 మంది నన్ను నమ్మారు, నాకు ఓటు వేశారు మా పార్టీకి. అందుకోసం మేము వారి గొంతు వినిపించడానికి అసెంబ్లీలోకి వెళ్ళాలి, రికార్డుల్లో ఎక్కాలి, మేము మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డు కావాలి, ప్రజల తరపున పోరాడాలి అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుని తప్పకుండా అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన గొంతు విప్పాలి, పోరాడాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీకు కూడా డిమాండ్ చేస్తూ